సహోదరులారా, మొహర్రం నెలలో మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఈ యొక్క మొహర్రం నెలలో మనం పాపాలకు దూరంగా ఉండాలి. ఈ యొక్క నెల పవిత్రమైన నెలల్లో ఒక నెల కాబట్టి ఇందులో పుణ్య కార్యాలు ఎక్కువగా చేయాలి మరియు పాపాలకు దూరంగా ఉండాలి. మరియు రెండవది, ఉపవాసాలు ఎక్కువగా పాటించాలి. ఈ యొక్క మొహర్రం నెలలో అధికంగా ఉపవాసాలు పాటించాలి. ముఖ్యంగా 10వ తారీఖు, మొహర్రం నెల యొక్క 10వ తారీఖు, ఇది ఆషూరా అంటారు. ఈ యొక్క రోజు ఉపవాసం మనం పాటించాలి. దీనికి ఇంకో రోజు కలపాలి, అంటే 9, 10 లేదా 10, 11 ఈ విధంగా ఉపవాసం పాటించాలి. ఒకవేళ ఇలా వీలు పడకపోతే కనీసం 10వ తారీఖు అంటే ఆషూరా రోజైనా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా ఒక రోజు ఎక్స్ట్రా ఎందుకు కలుపుతారంటే, ప్రవక్త వారి కాలంలో యహూదీలు ఈ యొక్క ఆషూరా రోజు ఉపవాసం పాటించేవారు. ప్రవక్త వారు అడిగారు, మీరు ఎందుకు ఈ రోజు ఉపవాసం ఉంటున్నారు అంటే, దీనికి వారు, మేము హజరత్ మూసా అలైహిస్సలాం మరియు వారి జాతిని అల్లాహ్ తాలా సురక్షితంగా ఫిరౌన్ నుండి రక్షించాడు, అందుకే మేము కృతజ్ఞతగా ఈ యొక్క రోజు ఉపవాసం ఉంటున్నాము అని వారు తెలియజేస్తారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్తారు, మేము మీకన్నా మూసా అలైహిస్సలాం గారికి ఎక్కువగా హక్కుదారులం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా రోజు ఉపవాసం పాటించేవారు మరియు యహూదీలకు భిన్నంగా ఇంకో రోజు ఉపవాసం ఉండమని ఉమ్మతీలకు బోధించడం జరిగింది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఆషూరా రోజు ఉపవాసం పాటిస్తారో అల్లాహ్ తాలా వారి 2 సంవత్సరాల పాపాలు క్షమించి వేస్తాడని చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఆషూరా రోజు మనం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. మరియు మనం ఈ యొక్క ఆషూరా రోజు ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. మనం కూడా వారు నడిచిన బాటలో నడవాలి. వారు ఆఖరి సమయంలో కూడా నమాజ్ను విడిచిపెట్టలేదు, కాబట్టి మనం కూడా నమాజ్ను విడిచిపెట్టకూడదు. ఆఖరి సమయం వరకు నమాజ్ను పాటించాలి. మరియు 4వ పని, ఈ యొక్క మొహర్రం నెలలో అధికంగా ఖురాన్ పఠిస్తూ ఉండాలి మరియు దువాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి.